గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలామంది అంటుంటారు కదా, ఏమని అంటే మీరు బయట ఫుడ్ తినద్దని. బయట ఫుడ్ తినాలని ఎవరికి కోరుకుంటుంది చెప్పండి. మా ఆవిడ అయితే వంట చాలా బాగా చేసిద్ది. కానీ ఆమె బాధ చూస్తే మాకు ఎంత బాధ ఉంటుందంటే అంత బాధ వస్తుంది. ఇది ఒక ఎముక ఆ గోడలో మజిల్స్ కట్టేని మేము 3 సంవత్సరాల క్రితం డాక్టర్ దగ్గర చూపించాం. 4 సంవత్సరాల క్రితం, అప్పటికే 5-6 సంవత్సరాల క్రితం అనుకుంటా. మజిల్స్ 4 కండలు ఉంటాయి. ఆ కండలో 2 మజిల్స్ కట్టేని, దానివల్ల పెయిన్ వస్తుంటుంది. ప్రమాదం ఏమి లేదు కానీ చాలా బాధగా ఉంటుంది, పైకి చేయి ఎత్తినప్పుడు అని చెప్పారు. ఇప్పుడు ఇంట్లో వంట ఏమో బయట ఫుడ్ ఎందుకు అంటున్నారు అందరూ అంటున్నారని చెప్పి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎక్కువ విమర్శలు ఎక్కువ వస్తున్నాయి. అయితే మీరు చెప్పింది మంచిదే కావచ్చు, కానీ బయట ఫుడ్ తింటే అనవసరమైన అనారోగ్యాలు కొన్ని వస్తాయి. ఇప్పుడు ఇంట్లో చేయటం వల్ల ఆ కాకరకాయలు బెసుకుతుంది, ఆ గోడ నొప్పితో బాధపడుతుంది విపరీతంగా. అది పట్టుకుంటుంది ఒక్కసారి, చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఇక తర్వాత వచ్చేసి ఎక్కువసేపు నుంచొని రాత్రి చికెన్ కర్రీ చేసింది కదా, ఇంట్లో తిందాం అనుకున్నాం కదా, ఆ చికెన్ కర్రీ చేస్తే ఏమైందంటే మోకాలు నొప్పితో ఇప్పుడు కాలు గుంటుతుంది. చూడండి అసలు ఆ సినిమా కష్టాలు. ఇకపోతే మా అమ్మాయి సమస్య, ఆమె కసువు జిమ్మిన ఇంట్లో ఏదైనా పని చేసినా ఆమె ఎన్నుపోసిన నొప్పితో బాధపడుతుంది. అప్పటికి ఫ్రూట్స్ అన్నీ తెస్తానే ఉన్నాను. ఎలాంటి బలమైన ఆహారం తెచ్చినప్పుడు కూడా అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. ఒక రకంగా ఇంట్లో నేను కొంచెం హుషారుగా ఉంటానంటే నాకు మిగతా ఈ నొప్పులు కొంచెం తక్కువే, కానీ వాస్తవంగా చెప్పాలంటే కొంచెం నడు నొప్పి వస్తుంది. ఇంక మిగతా నొప్పులన్నీ తక్కువే, కానీ నేను ఇంట్లో ఏదైనా పని హెల్ప్ చేద్దామంటే చేయనిది మా ఆవిడైతే, నువ్వు చేసేది ఏందని. ఇలా ఉంటుంది మన కాకరకాయలు. నేను బిసుకుతా అంటే నేను బిసుకుతాటి, నేను బిసుకుతా చూడండి కాకరకాయలు. ఇప్పుడు నేను బిసుకుతానంటే ఆమెకి ఇష్టం ఉండదు. మా ఖర్చు తగ్గించాలంటే ఇంట్లో వంట చేయాలి. ఇంట్లో వంట చేస్తే హాస్పిటల్ ఖర్చు బిల్లు పెరిగిద్ది. బయట తెస్తే అనుకునే అనారోగ్యాలు వస్తాయని అందరూ అంటున్నారు. అందరూ అనేది వాస్తవం కూడా అది. ఇక నేను చెప్పుకొచ్చేది ఏంటంటే ఈ రిఫైండ్ ఆయిల్, ఏమంటారు, రిఫైండ్ ఆయిల్ మనం ఇంత ముందు వాడేది ఫిల్టర్ చేసిన ఆయిల్ మనం వాడతాం కదా, ఆ ప్యాకెట్ నూనె వాడితే సమస్యలు వస్తున్నాయి, ఆయాసం దగ్గుతో బాధపడుతుందని నేనైతే గానుగ నూనె, శనగ నూనె తెప్పించడం మొదలైంది. అది దాదాపు 2 నెలల నుంచి వాడుతాను. కొంచెం ఖర్చు ఎక్కువైనప్పుడు కూడా దానివల్ల అది వాడిన తర్వాత బాగానే ఉంది, ఆయాసం తగ్గింది. అంటే మనిషిలో ఎన్ని రకాల సమస్యలు చూడండి. జనరల్గా ఈమెకి మోకాలు నొప్పితో బాధపడుతుంది 2011 నుంచి. ఆ తర్వాత 2014లో ఏమో ఈ గోడ నొప్పి వచ్చింది. 2014-15లో వచ్చింది ఈ గోడ నొప్పి. దాదాపు 9 సంవత్సరాల నుంచి ఆ గోడ నొప్పి బాధపడుతుంది. మళ్ళీ మధ్యలో ఆల్రెడీ నొప్పి ఉన్న గోడకి ఏమైందంటే మళ్ళీ మేము ఈ స్కూటీ డ్రైవింగ్ నేర్చుకుంటే కింద పడి ఇంకా ఎక్కువైంది. అది ఆ పక్కనే పట్టడం జరిగింది అనమాట. నేర్చుకోవాలని ఏదో ఆశ ఉంటుంది కదా, ఆమె కూడా ఏదో స్కూటీ తోలాలి, ఆమెకు సైకిల్ తొక్కడం కూడా చేత కాదు, అందువల్ల పడటం జరిగింది. ఆ రోజు అట్లా దేవుడి దయ వల్ల చాలా పెద్ద ప్రమాదం జరగాల్సింది, స్థుతిలో తప్పించుకున్నాం, ఇద్దరం ఉన్నాం మళ్ళీ మీద. ఇలా మన సమస్యలు అనేవి ఇలా వెంటాడుతూ ఉంటాయి అన్నమాట. ఒకదానికి మేలు చేయకపోతే ఇంకో దానికి సమస్య అయింది, అలా ఉంది పరిస్థితి. ఒక పక్క ఆర్థిక పరిస్థితులతో సతమతం మనం ఆర్థిక పరిస్థితులతో సతమతం అవుతున్నాం. ఈ అనారోగ్య సమస్యలు ఎప్పుడు హాస్పిటల్కి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే హాస్పిటల్కి పోతే ఎంత అయిందో కూడా అర్థం కావట్లేదు. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లో అవి తీసుకోమంటారు, కానీ అవి సర్జరీలకి వాటికి వీటికే. జనరల్గా ఇప్పుడు నా పంటి సమస్యకి వెళ్ళానండి హాస్పిటల్కి, 15,000 అవుతుంది, పెయిన్ ఉంది. కానీ ఇంత ముందులాగా మనకేంటంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా బిల్లు రాయటం, టెస్టులు చేపిస్తున్నారు, కానీ కూర్చోబెట్టి అసలు పేషెంట్తో ధైర్యం చెప్పే మాటలు డాక్టర్లు చెప్పే అంత టైం ఉండటం లేదు. మెయిన్ పాయింట్ అసలు ఈ సమస్య, దీనివల్ల ఏమైనా ఇబ్బందా, దీనివల్ల ఇలా ఉండండి, ఇలా మాట్లాడండి, ఏం లేదు, టక్కన రాసేయటం, స్కానింగ్ తీసుకొని ఎక్స్రే తీసుకొని ఇట్లా బిల్ అయిపోతుంది. మనకేమో సమస్య అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతున్నాం. మెయిన్ పాయింట్ అదే కదా. అయితే ఏమకి ఒళ్ళు తగ్గించుకోండి, మీరు వెయిట్ తగ్గించుకోండి అంటున్నారు. వెయిట్ ఈ నొప్పుల వల్ల నేనేం చేస్తున్నా అంటే ఆ బాధ్యులాగా బయట ఫుడ్ తీసుకొస్తున్నా. బయట ఫుడ్ తినడం వల్ల కొంచెం ఒళ్ళు వస్తుంది. ఎప్పుడైతే ఆ వెయిట్ తగ్గాలనుకుందో అనుకున్న కొద్దీ పెరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే వెయిట్ తగ్గాలన్న తర్వాత ఒకసారి 2014లో సర్జరీ జరిగింది. ఆ తర్వాత కంటి ఆపరేషన్ 2018లో ఒకసారి జరిగింది. ఆ తర్వాత 2020లో ఒకసారి జరిగింది రెండో కంటికి. తర్వాత 2025లో గర్భసంచి ఆపరేషన్ జరిగింది. ఇలా ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు మెడిసిన్ వాడుతుంటారు కదా, బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఇంకా వెయిట్ పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు వాకింగ్ చేపిద్దామంటే మోకాలు నొప్పులు, పోనీ కిందలు ఎక్కడైనా ఇల్లు తీసుకుందామంటే నా దగ్గర బడ్జెట్ ప్రాబ్లం, పైగా చాలా రెంట్లు ఉండేవి అనమాట. అప్పటికి అందుకని నీళ్ళకాయలు, ఈ చెత్త పడేయటం కానీ, పాల ప్యాకెట్లు, కూరగాయలు, సరుకులు అన్నీ నేనే తీసుకొస్తాయి, వీళ్ళ చేత ఏం ధాన్యం సాధ్యమైనంత వరకు. అయితే మనకి యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకి చాలామంది బయట ఫుడ్ తినకూడదు, మీరే యూట్యూబ్లో ఎలా చెప్తే అంటే ఇంట్లోనే చేపిస్తున్నాయి ఈ మధ్య.
ఇంట్లో ఫుడ్ చేయించడం వల్ల ఏమో చేపిస్తున్నా, నేను చేస్తున్నా. దబక్క నాకు అట్లా అలవాటు అవుతుంది. చేపిస్తున్నానంటే చెప్తే నేను చేయగలను, నాకై నేనే చేస్తాను, తెస్తానా, నేను వద్దని నేనే చేస్తాను. ఇంట్లో అంటే ఇంట్లో చేయించుకొని తినచ్చు కదా అంటారు కదా, జనరల్గా అనేది అంతే, ఇంట్లో చేయించుకొని తినచ్చు కదా అంటారు. ఇద్దరు ఉన్నారు కదా ఆడవాళ్ళని. మా అమ్మాయికి వంట సేపు ఆమె ఎక్కువసేపు నుంచి ఆమె వెన్నుపోసు నొప్పి వస్తుంది. పైగా ఆరోగ్యపరంగా మేము జనరల్గా అంత బాగలేము వాస్తవంగా చెప్పాలంటే. ఆమె సమస్యలు ఆమెకండి, ఈమె సమస్యలు ఏమనుకోండి. నుంచుంటే మోకాలు నొప్పి, ఇట్లా ఏదైనా చేతితో చేయంటే గోడ నొప్పి. ఇంకా నేను బజార్ని బయట నుంచి ఫుడ్ తీసుకొస్తాను. ఇవన్నీ చెప్పిన పొద్దులు గూగులు మీకు వాళ్ళు మాకెందుకు అంటారు. బయట నుంచి ఏదైనా ఫుడ్ తీసుకొద్దామంటే బయట ఫుడ్ అని అంటారు. మనం యూట్యూబ్ వాళ్ళు కాబట్టి ఏదైనా 10 రూపాయలు వస్తే చూపించుకుంటాం, పలానా పలానా. మీరు జనాలకి ఇలా బయట ఫుడ్ తినమని చెప్తున్నారా అంటున్నారు. ఇంకేం చేయాలి ఆరోగ్యం బాగాలేని పరిస్థితి. మేము తెచ్చుకున్నాం కాబట్టి వీడియో పెట్టుకుంటాం మిమ్మల్ని. ఇన్ని సమస్యలతో సతమతం అవుతూ బండి లాగించడం అనేది చాలా కష్టం. ఇప్పుడు ఈ చూసుకుంటే నేను ఇంతకుముందు షాప్ కాడ పని చూసుకుంటే ఇవన్నీ చూసుకునేటప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కువగా ఉండేది నాకు. నా షాప్ దగ్గర పని ఎలా ఉంటుందంటే, ఒక ఇంటి ఇస్తారు వాళ్ళు, భోజనానికి వచ్చేటప్పుడు తీసుకెళ్ళరు. భోజనానికి రాగానే ఫోన్ చేస్తారు, పోయి ఇచ్చిన తర్వాత ఖాళీగా ఉండాలి. సరే వాళ్ళకి 2 గంటలైనా 3 గంటలైనా సరే వాళ్ళు పని చేసి ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో కంప్లైంట్ ఉందని మళ్ళీ ఫోన్ చేస్తారు. అలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎండకు పోయి నాకు ఎండ తగిలితే తలనొప్పి వస్తుంది. నాకు ఆ సమస్య. షాప్ ఉన్నంతకాలం తలనొప్పితో బాధపడ్డా. ఇప్పుడు భగవంతుడి దయ వల్ల ఆ తలనొప్పి తగ్గింది. మీరు షాప్ అనుకొని ఎలా బతుకుతారంటారు. షాప్ అనుకున్న తర్వాత యూట్యూబ్ అనేది ఒక ఆధారం దొరికింది. యూట్యూబ్ అనేది చక్కటి మార్గాన్ని కూడా చూపించింది. కాకపోతే ఈ నెలలో కొంచెం వీడియోలన్నీ స్లో అయినాయి. ఒక నెల అవుతుంటే ఒక నెల పెరుగుతుంటాయి వీడియోలు, రేజ్ అవుతుంటుంది. అది మన అదృష్టాన్ని దురదృష్టాలు బట్టి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లో యూట్యూబర్స్, సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్, మీరు మా వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇలాంటి సమస్యలు ఎక్కువ పీడిస్తున్నాయి. మనకి ఆర్థిక సమస్యలే కాదు, అనారోగ్య సమస్యలతో కూడా సతమతం అయిపోతుంటాం. అంటే ఇంట్లో చేపిస్తే అనారోగ్యం వస్తుంది, బయట తెచ్చినా అనారోగ్యం వస్తుంది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితి అన్నమాట. అంటే బయట ఎందుకు తెస్తున్నాం అనే దానికి, బయట కూడా మేము బడ్జెట్ చూసి తెచ్చేది. టిఫిన్ బిల్లు 80 రూపాయలు, 100 రూపాయలు పెంచకూడదు మా ముగ్గురికి. బిర్యానీ తెచ్చుకుంటే 200 తెచ్చుకొని ముగ్గురు తింటాం అనమాట. మరి బిర్యానీ అయితే 200, టిఫిన్ బిల్లు అయితే 100 రూపాయలు. ఇలా మేనేజ్ చేసుకుంటాం. ఇంట్లో చేయించిన ఇంచుమించుగా అంతే ఖర్చు వస్తుంది. కాకపోతే ఇంట్లో చేయించడం వల్ల ఇప్పుడు ఈ సమస్యలు ఎక్కువైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే మినిమం 5,000 నుంచి 6,000 రూపాయలు దాకా అవుతుంది. 5,500, 6,500 అవుతుంది అనమాట. 5,500 లేకపోతే 6,500. ఏ హాస్పిటల్ పోయి ఇదే ఖర్చు అవుతుంది అనమాట. కెమికల్ హాస్పిటల్ పోయి, పంట తగ్గదు. వాళ్ళు స్కానింగ్ చేపిస్తారు. మళ్ళీ స్కానింగ్ అంతా ఇంకొక స్కానింగ్ 6,000 అంతా. డాక్టర్ పోయేసారి చెప్పాడు, మీరు ఎక్కడ చూపించుకున్నా తగ్గేది అంటే దీని ట్రీట్మెంట్ హైదరాబాద్లో చేయించినా తగ్గిద్దని నమ్మకం లేదా. ఇప్పుడు చెప్పండి, మీరు బయట ఫుడ్ ఎందుకు తెస్తున్నాను అనేది మీకు ఇప్పటికి అర్థమై ఉంటుంది. ఆమెను అలా బాధ పెడుతూ మేము ఇంట్లో తింటే మాకేమైనా బాగుంటుందా? పోనీ ఇప్పుడు మోకాలు సర్జరీ చేపిస్తే మోకాలు చిప్పలు ఏమైనా మార్చారనుకో, వయసు తక్కువ. మాకు ఈ కిందెళ్ళు తీసుకునే స్తోమత లేదు. ఇప్పుడు సర్జరీ చేసుకునే స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? కిందెళ్ళు తీసుకున్నామంటే రెంట్లు ఎక్కువ, అట్టని పైన ఉండలేము, కిందెళ్ళు తీసుకోలేము. అంతే. అలా మీ ఇంటికి పోయి ఉండొచ్చు కదని. మా ఇల్లు వాస్తు తేడా ఉంది, దాన్ని సరి చేయించాలంటే దాదాపు 6 లక్షలు 7 లక్షలు ఖర్చు అయింది. అది సమస్య, మెయిన్ ప్రాబ్లం. మా ఇంటికి పోయి ఉండొచ్చు కదంటారు. అది కూడా నేను చెప్తాను. అదే నేను చెప్పేది. వాస్తు సరిలేదు, దాన్ని బాగా చేర్చాలని డబ్బులు కావాలి. ఇవి ఇప్పుడు కిందిళ్ళు తీసుకోవడానికే ఎక్కువ రేటు కట్టలేక అడ్జస్ట్మెంట్ అవుతున్నాం. మాకు వచ్చిన కొద్దిపాటి అమౌంట్, సుమారైన అమౌంట్, యూట్యూబ్లో వచ్చే అమౌంట్ కాస్త కోస్తో, నేను చెప్పాను కదా, మనం కాస్త కోస్తో మనం వస్తువులు పెట్టుకుని తెచ్చుకున్న డబ్బులు జాగ్రత్తగా పొదుపు వాడుకున్నాం. రేపు ఎలా బతకాలో తెలియదు, ఈరోజు ఎలా బతుకుతున్నాం అనేది మా జీవన విధానం. ఇలా నడిచిపోతున్నాం మన జీవితం. అందుకు మేము బయట ఫుడ్ తెచ్చుకునేది. మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు హ్యాపీగా నవ్వుతా పెట్టచ్చు బయట ఫుడ్ తెచ్చుకుంటే. కానీ మాకు తప్పదు. ఇది ఇప్పుడు కామెంట్లు అయినా మంచి చెడు అన్నీ ఉంటాయి. మీకు వివరణ చేయాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి వివరణ ఇస్తున్నాం. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. నువ్వు గంటల తర్వాత మాట్లాడితే వీడియో చూడవచ్చు. చెప్పాలి, చెప్పు. ఏం లేదు, మంచి చెడు ఉంటాయి, మనం తీసుకోగలగాల.